నెలల్లో మళ్ళీ ఈ నెల 26 26 జనవరి ఎల్లుండి నుండి ఇంకొక 4 కార్యక్రమాలు ప్రారంభించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ గ్రామ సభ అనేది మొదటి రోజు అండి. కార్యక్రమాల అమలుకు ఇది మొదటి రోజు, చివరి రోజు కాదు. అది గమనించండి దయచేసి. ఇప్పటికే లబ్ధిదారులందరూ సెలక్షన్ అయిపోయినారు, వాళ్ళకే వస్తాయని అనుకోవడం అది అపోహ మాత్రమే. ఇప్పుడు ఏంటి అని అంటే 4 పథకాల గురించి మీకు వివరిస్తాము. వివరించిన తర్వాత 4 పథకాలకు సంబంధించి మా దగ్గర ఉన్న డేటా, ఆ వివరాలు చదువుతాం. వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్లు కాదు, వాళ్ళు సెలెక్షన్ చేసిన లబ్ధిదారులు కాదు, ఎంపికైన వాళ్ళు కాదు. కేవలం మా దగ్గర ఉన్న డేటా అది. అందులో ఆ జాబితాలో ఒకవేళ మీరు అర్హులై ఉండి మీ పేరు మిస్ అయితే మీరు ఏ రకంగా కూడా బాధపడే అవసరం లేదు. దానికి మీరు దరఖాస్తు ఇస్తే దరఖాస్తు తీసుకుంటాం. ఇప్పుడున్న జాబితాలో కూడా ఎవరైనా అనర్హులు ఉన్నట్లయితే అది మేము తొలగిస్తాం. తొలగించిన తర్వాతనే అది ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మేము చదివేటి పేర్లు అన్నీ కూడా మా దగ్గర ఉన్నటువంటి డేటా. దయచేసి అది గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. అయితే ప్రభుత్వం మీకు చదివి వినిపించాలని ఒక సందేశం పంపించిందండి ముఖ్యమంత్రి గారు. అది చదివి వినిపిస్తాను. ప్రజాపాలన గ్రామ సభకు ఇచ్చేసిన ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ 26 జనవరి నుండి 4 పథకాలను అమలు చేయబోతోంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారులు అందరికీ ఈ పథకాల కింద సహాయం అందించాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ 4 పథకాలు ఏంటి అంటే 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3 కొత్త రేషన్ కార్డులు, 4 ఇందిరమ్మ ఇండ్లు. ఇందులోనే ఉంది మీకు ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి సందేశంలో మొదటి వాక్యంలో ఏముంది? మీ అందరి దృష్టికి తీసుకొచ్చి మీ అందరి సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామనేది ఇందులో ఉంది. కాబట్టి ఇప్పటికే మీ గ్రామాల్లో అక్కడ నోటీస్ బోర్డు మీద అంటించిన లిస్టులు మీరు లబ్ధిదారుల కింద ఎంపిక అయ్యారు అని అనుకోకూడదని చెప్తా ఉన్నాను. ఇక ఇందులో 4 పథకాలు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నది తప్ప మిగిలిన 3 మీకు తెలిసినే, గతంలో అమలు చేసిన పథకాలు. ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నది కొత్తగా ప్రారంభిస్తూ ఉన్నారు. అదేంటి అని అంటే ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నాము. పై కార్యక్రమాలలో ఇంకనూ మిగిలిపోయిన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అన్నది కొత్తగా తీసుకున్న కార్యక్రమం అండి. ఇది ఎందుకు తీసుకున్నారు అంటే ప్రభుత్వం రైతు భరోసా కింద 12,000 ఇస్తుంది. ఎకరానికి 12,000, వానాకాలం 6,000, యాసంగి 6,000. మరి భూమి లేని వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందుకనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అనేది తీసుకురావడం జరిగింది. దీనికి ఎవరు అర్హులు అని అంటే ఉపాధి హామీ పథకం. మనం కరువు పని అంటాం గ్రామాలలో. కరువు పనిలో 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ 1వ తారీఖు నుండి 24వ సంవత్సరం మార్చి 31 మధ్య కాలంలో, ఆ సంవత్సర కాలంలో జాబ్ కార్డులు ఇస్తారు మనకు. ఉపాధి హామీ పథకం కింద కుటుంబానికి వాళ్ళు పని, అన్స్కిల్డ్ లేబర్ అంటే నైపుణ్యత లేని మామూలు కూలి పని చేయగలిగిన వాళ్ళు మన గ్రామం నుండి పని వెతుక్కుంటూ డబ్బులు లేక ఎక్కడికో పోయే బదులు ఈ గ్రామంలోనే పని కల్పించడం కొరకు ఉపాధి హామీ పథకం అనేది వచ్చింది. దాని కింద ప్రతి కుటుంబానికి ఒక జాబ్ కార్డు అనేది ఇచ్చారు. ఆ జాబ్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో, కొన్ని కుటుంబాలు 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 4, 5 వరకు కూడా ఉండొచ్చు. ఆ జాబ్ కార్డు మీద 20 రోజులు పనిచేసి ఉండాలి. 2023-24 సంవత్సరంలో 20 రోజులు పనిచేసి ఆ జాబ్ కార్డులో ఉన్న ఏ ఒక్కరి పేరు మీద కూడా భూమి పట్టా లేకపోతే వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తిస్తుంది. అయితే దీనికి ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ అనేది ఫీల్డ్ అసిస్టెంటో, టెక్నికల్ అసిస్టెంటో, పంచాయతీ కార్యదర్శి తయారు చేసిన లిస్టు కాదు. అది
ఇప్పుడు సాఫ్ట్వేర్ అంతా కంప్యూటర్ అంతా డెవలప్ అయిపోయింది. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వాళ్ళకు కూలీ డబ్బులు ఎలా ఇస్తారు? మీ జాబ్ కార్డు మాస్టర్లు అవన్నీ తీసుకుపోయి మండలంలో కంప్యూటర్లో కొడతారు. కొట్టిన తర్వాత ఏ జాబ్ కార్డు కింద ఎన్ని పని దినాలు నమోదైంది, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎంత, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ ఎంత, ఇదంతా కంప్యూటర్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఆ విధంగా కంప్యూటర్లో ఫీడ్ అయిన వాళ్ళ వివరాలు 20 లేదా వాళ్ళు కొన్ని పట్టా చేయించుకోకపోవచ్చు, ఇట్లాంటి ఏమైనా లేదా వాళ్ళ జాబ్ కార్డు అప్డేషన్ లేకనో వేరే ఏదైనా కారణాల వల్ల ఏమైనా లోటుపాట్లు ఉండొచ్చు. అవి ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. సేమ్ ఇప్పుడు మీ ఈ నిబంధనలు వర్తించి ఎవరి పేరన్నా లేదనుకోండి, మిస్ అయితే మీరు దరఖాస్తు ఇవ్వాలి, దాన్ని వెరిఫై చేసుకొని వాళ్ళు అర్హులైతే లిస్టులో పెట్టేస్తారు. రెండవ పథకం రైతు భరోసా అండి. రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అంశం. ఇందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000కు పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడినది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.